సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్ గురి చేసింది. లాస్య మృతిపై సీఎం రేవంత్ తో పాటు మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే లాస్య మృతిని తట్టుకోలేకపోయారు. మేడారం జాతరకు వెళ్లిన ఆయన లాస్య మరణ వార్త తెలియగానే షాక్కి గురయ్యారు. 30 ఏళ్ల నుండి లాస్య తండ్రి సాయన్నతో పరిచయం ఉందని, తన ఇల్లు కూడా కంటోన్మెంట్ పరిధిలోనే ఉందని తెలిపారు మల్లారెడ్డి. ఇక చివరిసారిగా లాస్య తనతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని కంటతడి పెట్టుకున్నారు మల్లారెడ్డి. సాయన్న సంవత్సరికం సందర్భంగా లాస్యను కలిశానని, మీ నాన్నకు నమ్కిన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పినట్లు తెలిపారు మల్లారెడ్డి. దానికి లాస్య అవునంకులని సమాధానం ఇచ్చిందని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇవే లాస్యతో మాట్లాడిన చివరి మాటలని తెలిపారు మల్లారెడ్డి. అంకుల్ అంకుల్ అని ఎంతో ప్రేమగా పలకరించే లాస్య ఇక లేదంటే నమ్మలేకపోతున్నానని ఆవేదన చెందారు మల్లారెడ్డి. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య చిన్న వయసులో చనిపోవడం బాధాకరం అన్నారు.